ఈసారి పుష్పగాడికి 1000 కోట్లు ఇచ్చేందుకు వెయిట్ చేస్తుంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆగస్టు 15 నుంచి పుష్పగాడి రూలింగ్ మొదలు కానుంది. పుష్ప 2 సినిమా రిలీజ్కు మరో 3.5 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇటీవల బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అమ్మవారి గెటప్లో బన్నీ అలా చీర కట్టుకుని నడిచి వస్తుంటే యూట్యూబ్ షేక్ అయిపోయింది. నెక్స్ట్ థియేటర్స్ షేక్ అవడమే మిగిలి ఉంది. కానీ ఈలోపు మాస్ డాన్స్ చేయించడానికి వచ్చేశాడు పుష్పరాజ్. లేటెస్ట్గా పుష్ప 2 నుంచి పుష్ప పుష్ప అనే ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగులో అల్లు అర్జున్ తన మాస్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. కానీ మొదటిసారి బన్నీ ఇందులో వేసిన స్టెప్స్ కంటే అతను చేతిలో పట్టుకున్న టీ గ్లాస్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పుష్పపై మరింత హైప్ పెంచేసింది. ఈ సాంగుకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ అదిరిపోయింది. గతంలో పుష్ప పార్ట్ 1 ఆల్బంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవి పార్ట్ 2తో అంతకు మించిన ఆల్బం ఇవ్వబోతున్నట్టుగా ఈ సాంగుతో చెప్పేశాడు. ఈ సాంగ్ని మొత్తం 6 భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీతో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను తెలుగు, తమిళ్లో నకాష్ అజీజ్, దీపక్ బ్లూ ఆలపించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో పుష్పరాజ్ లుక్ అదిరిపోయింది. విజువల్ గ్రాండియర్గా ఉన్న ఈ పాట లిరిక్స్తోనే దేశం దద్దరిల్లిపోతుందని చెబుతున్నారు మేకర్స్. దీంతో డిజిటల్ రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసేలా ఉన్నాడు పుష్పరాజ్. ప్రస్తుతం సోషల్ మీడియాను బన్నీ ఫ్యాన్స్ కబ్జా చేసుకున్నారు. దీంతో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది పుష్ప 2. అన్నట్టు పుష్పది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్ కుమార్ టీ సిరీస్ భారీ ధరకు దక్కించుకుంది.